ఎందుచేత వచ్చామనని ఒకసారి గనుక మీరు ఆలోచన చేస్తే, మరి దేవుడు మమ్మలను ప్రేమించినట్లే మిమ్మలను కూడా ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పి మరి మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి మీ మధ్యకు రావడం జరిగింది. ఇది మా సొంత ఆలోచనల చేత మీ మధ్యకు అయితే మేము రాలేదు, కానీ దేవుడు పంపించినటువంటి ప్రజలుగా, దేవుడు పంపించినటువంటి మనుషులుగా మరి మీ మధ్యకు రావడం జరిగింది. మరి మేము మీ మధ్యకి రావడానికి గల కారణం, దేవుడు మిమ్మలను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు ప్రాణం పెట్టే అంత ఇష్టంగా ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ప్రాణం పెట్టేంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఎందుకయ్యా మనల్ని ప్రేమిస్తూ వచ్చారు అని అంటే, ఆయన ఈ సృష్టి అంతటిలో ప్రథమముగా చేసినటువంటి మనుషులుగా, మరి ఆయన పోలికలో సృష్టించబడినటువంటి మానవులుగా మనల్ని చేసుకుంటూ వచ్చారు గనుక మరి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చారు. వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. లోకంలో ఉన్నటువంటి దేనిని ప్రేమించాడయ్యా ఈ దేవుడు అని అంటే, కేవలం మనుష్యులను మాత్రమే ఆయన ప్రేమిస్తూ వచ్చారు. ఆస్తులని, అంతస్తులని, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని, బంగారాన్ని, ధనాన్ని, బలాన్ని ఆయన ప్రేమించలేదు, కానీ కేవలం మనుషులుగా ఉన్నటువంటి మనల్ని మాత్రమే ప్రేమిస్తూ వచ్చారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏదో ఒకటి ఆశించి మనల్ని ప్రేమించేవారే ఉన్నారు. అందాన్ని చూసి ప్రేమించేవారు ఉన్నారు, ఆస్తిని చూసి ప్రేమించేవారు ఉన్నారు, బలాన్ని చూసి ప్రేమించేవారు ఉన్నారు, అధికారాన్ని చూసి ప్రేమించేవారు ఉన్నారు. మరి ఏది ఆశించకుండా, మనలో ఏది చూడకుండా ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారని అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు చూడకుండా ప్రేమిస్తూ వచ్చారు. ఆయన పొట్టువారిని, పొడుగువారిని, అందము లేని వారిని, బలమున్న వారిని, బలము లేని వారిని, దరిద్రులని, ధనవంతులని, కడు పేదరికం అనుభవిస్తున్న వారిని, అలాంటి భేదాలు లేకుండా అందరినీ కూడా సమానంగా ప్రేమించిన వారు ఎవరయ్యా అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఒకప్పుడు ఈ లోకంలో అందమున్నప్పుడు ప్రేమించేవారు ఉన్నారు, ఆస్తులు ఉన్నప్పుడు ప్రేమించేవారు ఉన్నారు, ఐశ్వర్యం ఉన్నప్పుడు ప్రేమించేవారు ఉన్నారు. ఒకవేళ అవన్నీ కూడా మన దగ్గర నుంచి తరిగిపోతే, అవన్నీ కూడా మన దగ్గర నుంచి తీసివేయబడితే, మనల్నిగా ప్రేమించేవారు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తా ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను కనపరుస్తా ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన ప్రాణములను పెట్టిన వాడై ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణములు పెట్టి ఉన్నాడు. మనలో పాపం ఉండగానే, అంటే పాపం అంటే ఏంటయ్యా అని అంటే, పాపం అంటే మన మనసులో ఒకటి ఉంచుకుని కథలతో మరొకటి మాట్లాడడం కూడా పాపమే. దానిని అంటుంది అబద్ధమని, అలాగే దానిని అంటుంది వేషధరణ అని. నిజమే కదా, వాక్యం అంటుంది వేశ్యలనైనా నేను క్షమిస్తాను గాని వేషధరణ కలిగిన వారిని మాత్రం నేను క్షమించను అని అంటున్నాడు. ఒకప్పుడు వేశ్య అంటే వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని రక్షించిన దేవుడు ఆయన. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావముతో తీరని బాధతో బాధపడుతున్నటువంటి స్త్రీని స్వస్థపరిచిన దేవుడు ఆయన. చనిపోయినట్టు వారిని లేవనెత్తిన దేవుడు ఆయన. ఆర్థిక సమస్యల చేత, రోగముల చేత పట్టి పీడిస్తబడుతున్న వారిని విడిపించిన దేవుడు ఆయన. దానికి ఉదాహరణ, దానికి సాక్ష్యం ఎవరో కాదు గాని మీ మధ్యకున్న ఉన్నటువంటి మేమే దానికి సాక్షులము. భయంకరమైన పరిస్థితుల మధ్యన ఉన్నటువంటి మమ్మలను, భయంకరమైన పాపముల మధ్యన ఉన్నటువంటి మమ్మలను దేవుడు విడిపించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా మమ్మల్ని తప్పించలేదు. అనేకమైనటువంటి స్నేహితులు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నటువంటి బంధువులు ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని విడిపించలేదు, తప్పించలేదు. మరి పాపం నుంచి విడిపించిన వారు ఎవరు, తప్పించిన వారు ఎవరు అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనను నమ్ముకోవడం వల్ల మాత్రమే మన పాపం నుంచి మనం విడిపించబడతాం. ఇదిగో వాక్యం సెలవిస్తా ఉంది, అందరూ పాపం చేసి